ఈరోజు బిగ్ టీవీలో ఒక స్టోరీ రావడం జరిగింది. దానిలో శ్రీ గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యే భువనగిరి అభివృద్ధి దాత పైల శేఖర్ రెడ్డి గారి మీద కొన్ని అసత్య స్టోరీలు క్రియేట్ చేసి అలా వేయడం జరిగింది. దీన్ని మేము బీఆర్ఎస్ పార్టీ వాళ్ళందరం కూడా ఈరోజు నియోజకవర్గ ప్రజలు కూడా అందరు దాన్ని ఖండిస్తున్నారు. ఎందుకంటే అందులో 200 ఎకరాలు పైల శేఖర్ రెడ్డి గారు కబ్జాలు చేసిరని అందులో చెప్పడం జరిగింది. ఈ బిగ్ టీవీ ద్వారా బిగ్ టీవీ వాళ్ళ మేము అడుగుతున్నాం, ఎక్కడ 200 ఎకరాలు నీతికి నిజాయితీకి మారుపేరైన మా శేఖర్ రెడ్డి గారి మీద అసత్య ప్రచారాలు చేస్తూ 200 ఎకరాలు ఎక్కడుందో బిగ్ టీవీ వాళ్ళని వచ్చి చూపించాలని మేము పత్రిక మీ అందరి ద్వారా అడుగుతున్నాం. అలాగే భువనగిరి నియోజకవర్గం ఉన్న లీడర్లు నాయకులు అందరూ కూడా ఈ యొక్క శేఖర్ రెడ్డి గారిని ప్లస్ నాయకులందరూ కూడా అన్ని దొడ్డిదారులు డబ్బులు సంపాదించారు అదే అన్నారు. మేము ఒకటే చెప్తున్నాం, భువనగిరి నియోజకవర్గంలో మా శేఖర్ రెడ్డి గారు పెట్టిన నాయకులందరూ కూడా నీతికి నిజాయితీకి మారిపోయారు. అందులో ముఖ్యంగా మా గ్రంథాలయ చైర్మన్ కానీ, మున్సిపల్ చైర్మన్ కానీ, జెడ్పీటీసీలే కానీ, కౌన్సిలర్ కానీ ఎవరు కూడా అందరూ కూడా నీతికి నిజాయితీకి మారిపోయారు. ఏడ కూడా కరప్ట్ చేసింది లేదు, ఒక్క రూపాయి కూడా తీసుకుంది లేదు. అదే భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి మరి ట్రిబ్యునల్లో రాగిల్లో ఉన్న సర్వే నెంబర్లో 200 ఎకరాలు భూమిని ఆక్రమించుకొని లేఅవుట్ చేసి అమ్మిరని బిగ్ టీవీ వాళ్ళు అన్నారు. మరి నా కూడా రాయడి గ్రామమే, నేను మాజీ మున్సిపల్ చైర్మన్. మరి అక్కడ ఉన్న 200 ఎకరాలు ఏదైతే మీరు మైనింగ్లో తీసుకొని గుట్టను తీసుకొని రియల్ ఎస్టేట్ చేసి వేలాది రూపాయల కోట్ల రూపాయలు సంపాదించని చెప్పడం జరిగింది. నేనేం చెప్తున్నా అంటే రాయిలో ఉన్న భూమి అది ముద్రాదులది పట్టా భూమి, సిద్ధార్థ కృషి వాళ్ళకి అమ్మడం జరిగింది. అది ప్లేన్ భూమి, అది 200 ఎకరాలు కాదు 89 ఎకరాలు అది ఖరీదు చేసి వారు తీసుకోవడం జరిగింది. మరి 200 ఎకరాలు అంటే మరి మైనింగ్ డిపార్ట్మెంట్లో అక్కడ ఉన్న ఆఫీసర్లతో కన్సల్ట్ అయ్యి తీసుకోవడం జరిగింది అని చెప్పడం జరిగింది. ఇది నిజంగా బిగ్ టీవీలకు సిగ్గుచేటు. మరి ఈ ఆరోపణలు చేస్తున్నప్పుడు నీతి నిజాయితీలు అన్ని డాక్యుమెంట్లు తీసుకొని ఆరోపించాలి. మరి పైల శేఖర్ రెడ్డి గారి గురించి తెలుసు మీకు, ఉమ్మడి నల్గొండ డిస్ట్రిక్ట్లే మచ్చలేని నాయకుడు పైల శేఖర్ రెడ్డి గారు.